సో రైట్ నౌ మనం వచ్చేసి అయోధ్య ఎయిర్పోర్ట్ లో అయితే ఉన్నాం అనమాట. ఫ్లైట్ స్టార్ట్ అయ్యే ముందులైతే హనుమాన్ చాలీసా పాడుతున్నారు అందరూ. నెక్స్ట్ లెవెల్ ఫీల్ అసలు. సో ఇప్పుడు మనం వచ్చింది ఢిల్లీలోని టెర్మినల్ 2 కి అనమాట. ఒక దగ్గర ఒకలా ఉంటది సిస్టమ్ అయితే. బయటికి అయితే రాగానే సో మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి అయోధ్య ఎయిర్పోర్ట్ అనమాట. సో ఇంట్రో అయితే లోపల నుంచి ఇస్తున్నాను, బయట ఎక్కువసేపు అయితే ఉండని లేదు. ఎయిర్పోర్ట్ అయితే కొత్తగా కన్స్ట్రక్ట్ చేశారు. మొన్న డిసెంబర్ 30 తారీఖు 1 మంత్ కూడా కాలేదు దీన్ని అయితే స్టార్ట్ చేసి. చాలా కొత్త ఎయిర్పోర్ట్ అనమాట. బాగుంది, చాలా బాగుంది. ఇది వచ్చేసి ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. దీని పేరు వచ్చేసి శ్రీ మహర్షి వాల్మీకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనమాట. శ్రీరామ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని కూడా 2 పేర్లు అయితే ఉన్నాయి దీనికైతే. కొన్ని దగ్గర శ్రీరామ్ అని ఉంటుంది, కొన్ని దగ్గర వాల్మీకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని అయితే ఉంటుంది. సో మనకి అయోధ్య నుంచి ఆల్ ఓవర్ ద ఇండియా ప్రతి ఒక్క ప్లేస్కి కనెక్ట్ చేయాలి అన్న ఉద్దేశంతో ఇక్కడ ఎయిర్పోర్ట్ అయితే స్టార్ట్ చేశారనమాట. ప్రెసెంట్ వచ్చేసి మనకి అయోధ్య నుంచి కొన్ని సిటీస్ కి మాత్రమే కనెక్టివిటీ అయితే ఉందన్నమాట. అది కూడా త్రూ కనెక్టింగ్ ఫ్లైట్స్. సో నేను ఈ రోజు వచ్చేసి అయోధ్య నుంచి హైదరాబాద్ వరకు ఫ్లైట్లు అయితే ట్రావెల్ చేస్తున్నా. ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి, మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. మీరు ఒకవేళ హైదరాబాద్ నుంచి అయోధ్య రావాలి అనుకున్నా కూడా మీకు ఇన్ఫర్మేషన్ అయితే యూజ్ అవుతుంది. నేను వచ్చేసి అయోధ్య నుంచి హైదరాబాద్ వరకు అయితే ట్రావెల్ చేస్తున్నా కదా. టికెట్స్ కూడా పెద్ద ఎక్కువ ఉంటాయని అయితే అస్సలు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నాకు ఈ టికెట్ వచ్చేసి 5,200 రూపాయలు మాత్రమే పడింది. అదే మీరు హైదరాబాద్ నుంచి అయోధ్యకి రావాలంటే బై ఫ్లైట్ లో టికెట్ దాదాపు 7,500 వరకు అయితే ఉందన్నమాట. సో ప్రెసెంట్ వచ్చేసి మనకి డైరెక్ట్ హైదరాబాద్ కి అయితే ఫ్లైట్స్ అవైలబుల్ లేవు. నేను వచ్చేసి అయోధ్య టు న్యూఢిల్లీ, న్యూఢిల్లీ నుంచి నాకు కనెక్టింగ్ ఫ్లైట్ అయితే ఉంది హైదరాబాద్ కి. 2 ఫ్లైట్స్ లో అయితే ట్రావెల్ చేస్తున్నాను అనమాట. సో హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెచ్ఎన్ మోటోవ్లాగ్స్. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఒక 3 to 4 వీడియోస్ చూడండి. కంటెంట్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి మీకు ఎయిర్పోర్ట్ బయట నుంచి వ్యూ అయితే చూపించేస్తా. సో నేను నా ట్రావెల్ బుకింగ్స్ కి అయితే వీగో యాప్ ని యూజ్ చేస్తాను. వీగో వచ్చేసి ఒక గ్లోబల్ ట్రావెల్ బ్రాండ్. దీని సర్వీసెస్ వచ్చేసి మనకి అన్ని లాంగ్వేజెస్ అండ్ అన్ని కరెన్సీస్ లో అవైలబుల్ ఉంటాయి. ఎస్పెషల్లీ మీరు ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ అండ్ హోటల్స్ బుక్ చేసుకునేటప్పుడు ఇది హండ్రెడ్స్ ఆఫ్ ఫ్లైట్స్ అండ్ హోటల్ వెబ్సైట్స్ ని కంపేర్ చేసి మీకు చీపెస్ట్ ఫేర్ ఉన్నది చూపిస్తుంది. ఈ ఒక్క యాప్ లో మీకు మేక్ మై ట్రిప్, క్లియర్ ట్రిప్, ఈజీ ట్రిప్, అంతేకాకుండా డైరెక్ట్ ఫ్లైట్స్ లైక్ ఇండిగో, స్పైస్ జెట్ అండ్ డైరెక్ట్ వీగో మొత్తం కలిపి చూపిస్తుంది. అండ్ హోటల్ బుకింగ్స్ కి అగోడా, booking.com వీటిలన్నిటిని కంపేర్ చేస్తుంది ఒక్క వీగో యాప్ లో. అండ్ కొత్త వీగో యాప్ లో మీకు ఎక్సైటింగ్ ఫీచర్స్ అండ్ ఫన్ యాక్టివిటీస్ తో పాటు IRCTC ట్రైన్ బుకింగ్స్ కూడా ఉంటాయి. అన్ని కలిపి ఒకే ప్లేస్ లో. వీగో వచ్చేసి వరల్డ్స్ ఫాస్టెస్ట్ లోడింగ్ ట్రావెల్ యాప్. లాస్ట్ మినిట్ బుకింగ్స్ అండ్ లో కనెక్టివిటీ ఏరియాస్ లో ఈ యాప్ చాలా బాగా వర్క్ అవుతుంది. రియల్ వాల్యూ ఆఫ్ ట్రావెల్ మనకి వీగోతోనే దొరుకుతుంది. అంతేకాకుండా ఈ యాప్ ని ఇంకా ఎవరైనా అప్డేట్ చేసుకోకపోతే చేసుకోండి, చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి. ఇది లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్ లో అయితే ఇచ్చుంటాను, ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. సో ఇది వచ్చేసి ఎయిర్పోర్ట్ యొక్క అవుట్ సైడ్ వ్యూ అనమాట. ఎయిర్పోర్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. మనకి 3 గేట్స్ అయితే ఉన్నాయి. 2 వచ్చేసి డిపార్చర్, 1 వచ్చేసి అరైవల్ అనమాట. సో లోపలికి అయితే వెళ్ళిపోదాము. మన ఫ్లైట్ కి ఇంకా 3 hours టైం ఉందన్నమాట, దిగులే లేదు. సో ఎయిర్పోర్ట్ మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి ఇదేనమాట. కొంచెం చిన్న ఎయిర్పోర్ట్, మరీ అంత పెద్దది కాదు, బట్ గుడ్, బాగుంది, చాలా వరకు బాగుంది. అవుట్ సైడ్ అంతా వ్యూ వచ్చేసి మనకి ఒక టెంపుల్ రిలేటెడ్ ఆర్కిటెక్చర్ వచ్చేటట్టయితే ఈ ఎయిర్పోర్ట్ అయితే నిర్మించారు. సో ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే శ్రీరాముడికి సంబంధించిన పెయింటింగ్స్ అయితే మొత్తం ఉందన్నమాట, రామాయణానికి సంబంధించి. చాలా బాగుంది అనమాట ఎయిర్పోర్ట్, కొత్తది కదా. అండ్ ఇక్కడంతా మనకి మొత్తము 3 గేట్స్ అయితే ఉన్నాయి. అటు పక్క వచ్చేసి అరైవల్, ఇదంతా వచ్చేసి డిపార్చర్స్ అనమాట. సో మనకి ప్రెసెంట్ వచ్చేసి అయోధ్య నుంచి ఓన్లీ ఎయిర్ ఇండియా అండ్ ఇండిగో ఈ 2 సర్వీసెస్ మాత్రమే ఉన్నాయి. కొంచెం ఫ్రీక్వెంట్ గా వచ్చేసి ఇండిగో సర్వీసెస్ అయితే ఉన్నాయి. అందుకే నేను వచ్చేసి ఇండిగో నుంచి అయితే టికెట్ బుక్ చేసుకున్నాను. సో మన బ్యాగేజ్ డ్రాప్ అయితే ఉంది, బ్యాగేజ్ డ్రాప్ చేసేసుకుని లోపలికి అయితే వెళ్దాము. సో ఇదిగోండి మన ఫ్లైట్ అయితే ఇదే 145 ఉంది. ఇక్కడ చూస్తున్నారా, 6E2129 145 ఉండేది ఢిల్లీకి వెళ్లే ఫ్లైట్ అనమాట. ఢిల్లీ నుంచి ఇంకో ఫ్లైట్ ఉంది కనెక్టింగ్, అది వచ్చేసి ఇండిగో నుంచి ప్రెసెంట్ అయోధ్య టు ఢిల్లీ 4 సర్వీసెస్ ఏమో అవైలబుల్ ఉన్నాయి పర్ డే కి. ఇంకా మీరు ఏ డెస్టినేషన్ నుంచి అయితే ఆ డెస్టినేషన్ కి చెక్ చేసుకోండి. మాక్సిమం వీళ్ళు ఏం చేస్తారంటే ఢిల్లీకి కనెక్ట్ చేసి ఢిల్లీ నుంచి మన నెక్స్ట్ డెస్టినేషన్ హైదరాబాద్, బెంగళూరు, చెన్నై అక్కడికి తీసుకెళ్లిపోతారు అనమాట త్రూ కనెక్టింగ్ ఫ్లైట్. ఇప్పుడు నేను కూడా అట్లాగే హైదరాబాద్ కి ట్రావెల్ చేయబోతున్నాను. ఇదేనమాట మనకి ఎయిర్పోర్ట్ మోడల్ అయితే. సో ఇక్కడ చూసుకుంటే మొత్తము పార్కింగ్ విత్ సోలార్ ప్యానల్స్ అనమాట. పైన రూఫ్ టాప్ సోలార్ ఉంటుంది, కింద కార్స్ అయితే పార్క్ చేసేసుకుంటాము.
ఉన్నాము. ఇక్కడ మంచి గార్డెన్ ఏరియా లాగా ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది మనకి మెయిన్ ఎయిర్పోర్ట్ అయితే చూడొచ్చు. మంచి థీమ్ లో అయితే తీసుకొచ్చారనమాట. అండ్ ఇవి వచ్చేసి రన్వేస్, ఫ్లైట్స్. సో అదనమాట ఓవరాల్ గా మనకి 3D డిజైన్ అయితే మన ఎయిర్పోర్ట్ ది. అండ్ ఎయిర్పోర్ట్ లో మొత్తం మనకి ఈ విధంగా మంచి మంచి పెయింటింగ్స్ అయితే ఉంటాయి అనమాట. హనుమంతుడిది, రాముడిది, సీతాదేవిది అందరి. సో 2 ఫ్లోర్స్ అయితే ఉంది. సో పైన ఫ్లోర్ లో మనకి మొత్తం ఫుడ్ కోర్ట్ అండ్ టాయిలెట్స్ అయితే ఉంటాయి. బట్ పైన ఫ్లోర్ ఇంకా పూర్తిగా ఓపెన్ అయితే అవ్వలేదు. ప్రెసెంట్ అయితే ఓన్లీ కింద ఫ్లోర్ మాత్రమే రన్ అవుతుంది. మనకి ఇక్కడ క్యాఫ్టీరియాలు 2 అయితే ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి చాక్లెట్స్ దొరుకుతున్నాయి. అది వచ్చేసి క్యాఫ్టీరియా అనమాట. అండ్ ఇది వచ్చేసి సీటింగ్ కి. ఇదంతా బెంచెస్ అయితే ఉన్నాయి చూస్తున్నారు కదా. ఇదంతా సీటింగ్ కి. అండ్ అటుపక్క వచ్చేసి టాయిలెట్స్ ఉన్నాయి అంతే. ఇంకా ఏమి లేదనమాట. ఇదంతా వచ్చి సెక్యూరిటీ. ఇంకెంత మించి అయితే ఏమి లేదు. అవి వచ్చేసి రన్వేస్, గేట్ 1, గేట్ 2 2 గేట్స్ మాత్రమే ఉంటాయి మనకి. సో ఈ పాటికి మనం అయితే ఫ్లైట్ ఎక్కేయాల్సింది. బట్ జస్ట్ అనౌన్స్ చేసింది ఏంటి అంటే ఫ్లైట్ అయితే అరగంట సేపు డిలే అనమాట. 1:45కి అయోధ్య నుంచి స్టార్ట్ అవ్వాల్సిన మన ఫ్లైట్ 2:15కి వేసారు. ఇంకా దానికి మించి డిలే ఇద్దో లేదో చూడాలి. ప్రెసెంట్ ఈ డిలే అయితే పర్లేదు. ఇంత మించి డిలే అయింది అంటే మనకి ఢిల్లీలో లేఓవర్ ఉంది. సో అక్కడ కనెక్టింగ్ ఫ్లైట్ అయితే ప్రాబ్లం వస్తుంది. చూడాలి. ఈ 30 మినిట్స్ అయితే ఓకే పర్లే మేనేజ్ చేసొచ్చు. ఎందుకంటే ఢిల్లీలో నాకు దాదాపు 3 అవర్స్ లేఓవర్ అయితే ఉంది. ఒకవేళ ఇంతకు మించి వీళ్ళు ఇక్కడ లేట్ చేశారంటే నాకు అక్కడ ప్రాబ్లం అయిపోతుంది. ఎందుకంటే నేను అక్కడ టెర్మినల్స్ ఇంటర్చేంజ్ అవ్వాలి ఒక టెర్మినల్ నుంచి ఇంకో టెర్మినల్ కి. సో మీరు కనుక అయోధ్య నుంచి హైదరాబాద్ వెళ్ళాలనుకుంటే మీకు ఆఫ్టర్నూన్ టైం మాత్రమే ఫ్లైట్స్ ఉంటాయి. అదే మీరు హైదరాబాద్ నుంచి అయోధ్య రావాలి అనుకున్నట్టయితే మీకు అక్కడ ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్స్ అయితే ఉన్నాయన్నమాట. 5:30కి ఒక ఫ్లైట్, 6:30కి ఒక ఫ్లైట్, 7:15కి ఏమో ఒక ఫ్లైట్, 8:30కి ఏమో ఒక ఫ్లైట్ ఉంది. సో 8:30 ఇంకా లాస్ట్ ఫ్లైట్ మార్నింగ్. ఎందుకంటే అది 8:30కి మీరు ఎక్కితే ఢిల్లీ వచ్చేసరికి మధ్యాహ్నం అయిపోద్ది. సో ఢిల్లీలో మళ్ళీ ఫ్లైట్ చేంజ్ అయ్యి ఇక్కడికి వచ్చేసరికి ఈవినింగ్ అయిపోద్ది. ఇక్కడ నైట్ టైం అయితే ల్యాండ్ అవ్వలేదు. ఎందుకంటే భయంకరమైన ఫాగ్ కండిషన్స్ అయితే ఉన్నాయి. ఫాగ్ అయితే చాలా ఎక్కువ ఉంది, కనిపించలేదు సరిగ్గా. సో అందుకని ఇక్కడ ఫ్లై కానీ ల్యాండ్ కానీ అయ్యేది ఆఫ్టర్నూన్ టైమ్సే. సో దాని ప్రకారం ఇక్కడ నుంచి మనం ఫ్లై అవుతున్నాం కాబట్టి హైదరాబాద్కి ఆఫ్టర్నూన్ అయితే ఫ్లై అవుతున్నాం. అక్కడ నుంచి మీరు వచ్చే పని అయితే మార్నింగే స్టార్ట్ అయిపోయి ఆఫ్టర్నూన్ లేదా ఈవినింగ్ ఇక్కడికి వచ్చేస్తారు. సో అదనమాట బేసిక్ గా షెడ్యూల్ అయితే. దాని ప్రకారం మీరు ఎవరన్నా హైదరాబాద్ నుంచి కానీ చెన్నై నుంచి కానీ ఎవరు వస్తున్నా సరే ప్లాన్ చేసుకుంటారు. మాక్సిమం చెన్నై, బెంగళూరు దీనికి కూడా ఇదే టైమింగ్స్ అయితే ఉంటాయి. సో ఫ్లైట్ అయితే మళ్ళీ డిలే అయిందనమాట. ఈసారి 2:55 అంటే ఆల్మోస్ట్ 3 o'clock అయితే వేసాడు టైమ్. 3 కన్నా వస్తుందో రాదో. నేనైతే లైవ్ ట్రాకింగ్ అయితే చెక్ చేస్తున్నా ఫ్లైట్ ది. సైడ్ ఢిల్లీ నుంచి వచ్చే ఫ్లైట్ అయితే దారిలో ఉందన్నమాట. అది ఇక్కడికి వచ్చేస్తే అయోధ్యకి ఇక్కడ ల్యాండ్ అయిపోతే ఇక్కడ నుంచి మనం హ్యాపీగా రిటర్న్ అయితే వెళ్ళిపోవచ్చు ఢిల్లీకి. సో అటు సైడ్ నుంచి రావడం ఫ్లైట్, అటు నుంచి వచ్చే ఫ్లైట్ లేట్ అవడం వల్ల ఇటు నుంచి వెళ్ళే ఫ్లైట్ కూడా డిలే అవుతుంది. సో ఫైనల్లీ బోర్డింగ్ అయితే స్టార్ట్ చేశారు. 2:45కి బోర్డింగ్ స్టార్ట్ చేశారన్నమాట. నాకు తెలిసి 3:15, 3:20 అయితే అయిపోద్ది. మన ఫ్లైట్ ఫ్లై అయ్యేసరికి దాదాపు 1.5 గంట డిలే అయినట్టు. సో అయోధ్య ఎయిర్పోర్ట్ అనమాట. సో ఇప్పుడే మనం బస్సు అయితే ఎక్కేసాము. బస్సు నుంచి ఫ్లైట్ కాడికి అయితే పోతున్నాం. అదిగోండి అదే ఢిల్లీ నుంచి వచ్చిన ఫ్లైట్. అది రావడం లేట్ అవ్వడం వల్లే మనకి ఇప్పుడు ఇటు వెళ్ళడం లేట్ అవుతుంది. మొత్తానికి వచ్చింది లేండి 1.5 గంట. దాదాపు 1.5 గంట లేట్గా అయితే వచ్చేసింది. ఎయిర్పోర్ట్ లోపల చల్లగా ఉంది. ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వస్తే ఎంత వెచ్చకుందో. ఎయిర్పోర్ట్ లోపల ఎందుకు జిల్లని ఒక రకంగా ఫ్రీజింగ్ ఉందన్నమాట. ఇండిగో ఎయిర్ బస్ 320 మాక్సిమం ఇండిగో ఫ్లైట్స్ అన్ని మనకి ఎయిర్ బస్ 320 ఉంటాయి. ఫ్లైట్ లోకి వచ్చిన తర్వాత ఇంత ఫాస్ట్ గా ఫ్లైట్ తీసేయడం అయితే నేను ఎప్పుడు చూడలేదు. ఆర్టీసీ బస్సును తీసినట్టు ఎక్కి 2 నిమిషాలు కూర్చున్నామో లేదో టక్క 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 తీసేస్తున్నారు అనమాట. ఇన్స్ట్రక్షన్స్ ఏం లేవు. హిందీలో పాడుతున్నారు, నాకు రాదు. లేదంటే నేను పాడేవాడిని ఖచ్చితంగా. వెల్కమ్ టు ఢిల్లీ ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. కరెక్ట్గా 1 hour జర్నీ అనమాట. వెల్కమ్ టు ఢిల్లీ.
ఇదే జర్నీ చేయడానికి నాకు మొన్న బస్సులో 12 గంటల సమయం పట్టింది. బట్ ఇప్పుడు మన ఫ్లైట్ లో వస్తే కేవలము 50 నిమిషాలు ఫ్లైట్ యొక్క మ్యాజిక్. సో మనమైతే టెర్మినల్ 2 నుంచి టెర్మినల్ 3కి వెళ్ళాలని చెప్పాం కదా. సో ఎగ్జిట్ కార్డ్కి వస్తే ఇక్కడ టెర్మినల్ 3 అని చెప్పి మనకి బోర్డు అయితే ఉంది, చూస్తున్నారా? ఇక్కడ ప్రతి దగ్గర బోర్డ్స్ అయితే ఉంటాయి. బోర్డ్స్ పట్టుకొని మనం వెళ్ళిపోవడమేను. ఒక్కో దగ్గర ఒక్కోలా ఉంటది సిస్టమ్ అయితే. సో బయటకి అయితే రాగానే టెర్మినల్ 3 అని ఉంది. బోర్డ్స్ అయితే ఫాలో అయిపోతున్నా నేను. సో మీరు గనక హైదరాబాద్ నుంచి కానీ లేదా చెన్నై నుంచి కనుక వస్తున్నట్టయితే మాక్సిమం మీకైతే టెర్మినల్ చేంజ్ ఉండకపోవచ్చు. నేను అయోధ్య నుంచి ఇటు వెళ్తున్నా కాబట్టి నాకు టెర్మినల్ చేంజ్ అయితే ఉంది. ఒకవేళ మీకు గన టెర్మినల్ చేంజ్ ఉంటే ఇక్కడ ఎక్కడ వెళ్ళినా బోర్డ్స్ ఉంటాయి అనమాట. ఆ బోర్డ్స్ ఫాలో అయిపోతే ఈజీగా టెర్మినల్స్ అయితే చేంజ్ అయిపోవచ్చు, పెద్ద మ్యాటర్ కాదు. కాకపోతే టెర్మినల్ చేంజ్ ఉంటే ఒక డిసడ్వాంటేజ్ అంటే కొంచెం నడవాలి ఓపికతో. సో మధ్యాహ్నం అయోధ్యలో కూడా ఫుడ్ ఆప్షన్ అయితే ఏం లేదు అక్కడ తినడానికి. సో టైం వచ్చేసి ఇప్పుడు ఈవినింగ్ ఆల్మోస్ట్ 5 o'clock అయితే అవుతుంది. ఇప్పుడు లంచ్ అయితే చేస్తున్నా. లంచ్ లో వచ్చేసి చికెన్ రైస్ విత్ టీ అనమాట. యాక్చువల్లీ లస్సీ ఇస్తారు. లస్సీ నేను దాగనేసరికి ఇంకా టీ ఇచ్చాడు అనమాట. 350 రూపాయలు అయితే పడింది. సో ఫైనల్లీ మనం ఎయిర్పోర్ట్ లోపలికి అయితే వచ్చాము. టెర్మినల్ 3 లోపలికి అయితే వచ్చాం అనమాట. సేమ్ ఏంటంటే టెర్మినల్ నుంచి బయటకు వచ్చేసి ఎగ్జిట్ అయిపోయి టెర్మినల్ 2 నుంచి బయటకు వచ్చి ఎగ్జిట్ అయిపోయి టెర్మినల్ 3 వరకు నడుచుకుంటా వచ్చి టెర్మినల్ 3 మళ్ళీ ఎంట్రీ అయ్యాము ఈ బోర్డింగ్ పాస్ తో. సేమ్ ఏంటంటే మనం బయటికి వెళ్ళిపోయి మళ్ళీ తిరిగి లోపలికి వచ్చినట్టు అనమాట. ఇదిగోండి 43 నెంబర్ గేట్లు అయితే ఇచ్చారు. ఇండిగో 5605 అనమాట. 6:45కి స్టార్ట్ అవ్వాల్సింది 8:25కి అయితే వేసారనమాట. దాదాపు ఇది కూడా 1.5 hour పైన డిలే అయినట్టు. చలో బోల్డ్ అంత టైం ఉంది, సరదాగా తిరుగుదాం. మనకి వింటర్స్ లో ఇక్కడ క్లైమేట్ అంతా ఫాగీగా ఉంటది కదా. ఆ ఫాగ్ వల్ల కొంచెం టేక్ ఆఫ్ ల్యాండింగ్ తలకాయ నొప్పులు అనమాట. అందుకే చాలా ఫ్లైట్స్ వరకు క్యాన్సిల్ చేశారు. ఇంకా కొన్ని ఫ్లైట్స్ అయితే నడుస్తున్నాయి, అవి కూడా డిలేగా నడుస్తున్నాయి. వా, ఇక్కడ నుంచి వ్యూ చూడండి. సన్సెట్ అవుతుంది, ఫ్లైట్స్ అనేవి టేక్ ఆఫ్ అవుతున్నాయి. నెక్స్ట్ లెవెల్ వ్యూ, బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్. సినిమాల్లో చూపించినట్టుంది అనమాట ఈ వ్యూ అయితే. మీకు ఎలా అనిపించింది ఈ వ్యూ చూస్తుంటే కింద కామెంట్ సెక్షన్ అయితే చెప్పండి. ఇదిగోండి వీళ్ళంతా మా ఫ్లైట్ బాధితులేను. మొత్తం అయితే వెయిట్ చేస్తున్నారు. అట్లా లేసి పక్కకు వచ్చాను, నా కుర్చీ లేకుండా చేశారనమాట. ఇంకా అటు ఇటు తిరుగుతా ఉన్నాను. సో ఫ్లైట్ 6:45కి ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాల్సింది 8:15కి వేసారు. ప్రెసెంట్ అయితే ఇంకా లేట్ అయింది ఖచ్చితంగా. మధ్యాహ్నం మనం వచ్చిన ఫ్లైట్ దాదాపు 1.5 hour లేట్ గా నడిచింది. ఇది 1.5 hour లేట్ గా నడిచింది. సో ఈ కనెక్టింగ్ ఫ్లైట్స్ ఏవైతే ఉంటాయో వీటికి మధ్యలో అట్లీస్ట్ ఒక 1.5 hour అన్న మీరు టైం పెట్టుకునేటట్టు చూసుకోండి. అంతకన్నా తక్కువ ఉంటే కనెక్టింగ్ ఫ్లైట్ మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మిస్ అయినా పర్లేదు, ఎయిర్లైన్స్ వాళ్ళతో కొంచెం మాట్లాడగలిగితే వాళ్ళైతే నెక్స్ట్ ఫ్లైట్ ని అరేంజ్ చేస్తారు. బట్ రిస్క్ ఎందుకు చెప్పండి, అవసరమా? నెక్స్ట్ ఫ్లైట్ ఏదో పక్క రోజు ఉందనుకోండి, పెద్ద తలకే నొప్పది. ఏందో పంచాయతీ. 6:45కి స్టార్ట్ అవ్వాల్సిన వాళ్ళము 8:45 అవుతుంది టైము. ఇంకా బోర్డింగ్ అయితే స్టార్ట్ చేయలేదు. 5 నిమిషాలు 10 నిమిషాలు అని చెప్తున్నారు కానీ బోర్డింగ్ అయితే స్టార్ట్ చేయట్లే. సో హైదరాబాద్ వచ్చేసి నా ఫైనల్ డెస్టినేషన్ కాబట్టి, ఐ మీన్ నేను వెళ్ళాల్సిన లాస్ట్ స్టాప్ కాబట్టి సరిపోయింది. ఒకవేళ కనెక్టింగ్ ఫ్లైట్ లాంటిది ఉండి ఇట్లా డిలే అయితే మటుకు కొంచెం బిస్కెట్ అయ్యే వ్యాపారం ఏదైతే. సో చూడాలి, చాలా మంది ప్యాసింజర్స్ అయితే వెయిట్ చేస్తున్నారు. ఇంకోటి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇందాక ఆ సీట్లో నుంచి లేసా, ఇంకా నా సీట్ లేకుండా పోయింది. దాదాపు అరగంట సేపు నుంచి నేను నిలబడే ఉన్నాను. బోర్డింగ్ స్టార్ట్ చేస్తారేమో అని. బోర్డింగ్ లో ఏం లే. We are listening with you, but don't ignore while this type of tactics we know. He is talking with you, you just ignore. Yeah. What is this? Or chupchap बैठे हुए हो. Providing the refreshment, sir. The refreshment is ready in outside. We will provide the refreshment another 2 minutes. About the flight. First of all, what I told while talking, you should look in the eyes and don't talk. No. I have seen what you are doing. No, when I talk, first time you asked, that madam immediately she looked back. సో ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే మధ్యాహ్నం 3:30కి ఎక్కాల్సిన ఫ్లైట్ వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారనమాట. అంటే వాళ్ళు దాదాపు ఇప్పటికే ఒక 6 hours నుంచి ఇక్కడే కూర్చున్నట్టు. సో 9 కల్లా బోర్డింగ్ స్టార్ట్ చేస్తామని చెప్పారు. మళ్ళీ ఇప్పుడు 9:30కి అని చెప్తున్నారు. సో నాది వచ్చేసి 6:30 ఫ్లైట్. ఎవరో ఒక అన్న వచ్చేసి 3:30 ఫ్లైట్ అంట. ఇంకో అన్నది వచ్చేసి 8:30 ఫ్లైట్. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే అందరినీ కలిపి ఒకే ఫ్లైట్ లో ఎక్కిచ్చేస్తున్నారు. మేబీ సీట్స్ అయితే ఫిల్ అయినట్లేదు మిగతా ఫ్లైట్స్ లో అండ్ మా ఫ్లైట్ లో. సో అందుకని అందరు కలిపి ప్యాసింజర్లు ఫిల్ అవ్వగానే అందరిని కలిపి ఒక ఫ్లైట్ లేసి పంపించేస్తున్నారు అనమాట. మందన్న నయము 6:30 ఫ్లైట్ ని కాస్త 9:30 చేశారు. పాపం ఇంకో అన్న అయితే 3:30కి ఫ్లైట్ మధ్యాహ్నం. ఆయన ఇప్పుడు కూడా ఏడే ఉన్నాడు అనమాట. ఇంకో ప్రాబ్లం ఏంటంటే మెయిన్ ఈడ ఒక ఫుడ్ గానీ ఒక వాటర్ బాటిల్ గానీ ఏమీ ప్రొవైడ్ చేయలేదు. కూర్చోడానికి కూడా చైర్స్ లేవు. మెయిన్ అదనమాట ఇష్యూ. సో అందరైతే గొడవ వేసుకున్నారు. గొడవ వేసుకుంటే ఖచ్చితంగా 20 నిమిషాల నుంచి 30 నిమిషాల్లో బోర్డింగ్ అయితే స్టార్ట్ చేస్తామని చెప్పారు. సో ఫ్లైట్ డిలే అయినందుకు ఈ స్నాక్ బాక్స్ ఒకటి చేతిలో పెట్టారనమాట. దీంట్లో హైలైట్ గా ఏమున్నాయి చూపిస్తా చూడండి. ఒక మిక్స్డ్ ఫ్రూట్ డ్రింక్ రియల్, ఒక డ్రై ఫ్రూట్స్ మిక్స్ అనమాట, అండ్ ఒక యూనిబిక్ బిస్కెట్స్. సో ఇది ఇచ్చింది. 6 గంటలు
వేరే అన్నని నన్నేమో 3 గంటలు వెయిట్ చేయించి ఇది చేతిలో పెట్టారు ఫుడ్ అయితే. సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్ అని రాసి. ఈ గొడవ ఏదో ముందర వేసుకున్నా బాగుండేది, గొడవ వేసుకున్న తర్వాత ఇమీడియట్లీ స్టార్ట్ చేశారనమాట బోర్డింగ్ అయితే. సో మనకి హైదరాబాద్ నుంచి రావాల్సిన ఫ్లైట్ అయితే డిలే అయింది, ఒప్పుకోవాలి. కానీ అది వచ్చింది దాదాపు 1.5 hour అయితే అవుతుంది, 1 hour 1.5 hour అవుతుంది. అది వచ్చిన తర్వాత కూడా క్లీనింగ్ అది ఇది అని సాకులు చెప్తున్నారు కానీ పంపించలేదన్నమాట. సో ఫైనల్లీ 9:30కి మనం అయితే బోర్డింగ్ స్టార్ట్ చేసాము. మొత్తానికి 3-4 ఫ్లైట్ల జనాల్ని కలిపి ఒకే దాంట్లో అయితే బుక్ చేశారు. గైస్ ఫైనల్లీ హైదరాబాద్కి అయితే వచ్చేసాము. టైం వచ్చేసి రాత్రి 12:30 అయితే అవుతుందన్నమాట. 12:30 అయింది వచ్చేసరికి. నేను ఫ్లైట్లో కూడా బ్లాగ్ అయితే ఏం చేయలేదు, ఏం చేస్తాను చెప్పండి. యాక్చువల్లీ చాలామంది సీరియస్ అయింది ఢిల్లీలో, ఎందుకంటే 10 నిమిషాలు 5 నిమిషాలు అని చెప్పి ఒక 10 సార్లు మాట మార్చుంటారు. అదేదో ఒకేసారి ఒక 3 hours 4 hours అని చెప్పుంటే అయిపోయి ఉండేది. సో నాకైతే లైట్గా జలుబు తలనొప్పి అనమాట. సో నేను ఈ బ్లాగ్ అయితే ఇంతతో క్లోజ్ చేస్తున్నా. హోప్ మీకు ఈ అయోధ్య సిరీస్ అయితే నచ్చింది అనుకుంటున్నాను. సో మీరు ఎవరైనా అయోధ్యకి వెళ్ళాలనుకుంటే ట్రైన్స్ అయితే మనకు అంత ఎక్కువ లేవు. సో బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఫ్లైట్ అనమాట. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నా. ఇంకా మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.